వైసీపీ అధినేత జగన్ ఇక అమరావతి కేంద్రంగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అమరావతి సమీపంలోని తాడేపల్లి వద్ద జగన్ కొత్త ఇంటిని పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. నేడు కుటుంబ సమేతంగా గృహప్రవేశం చేయనున్నారు ఆయన. ఈ కార్యక్రమానికి పలువురికి ఆహ్వానాలు పంపారు. ఇవాళే పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరగనున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నూతన గృహప్రవేశానికి ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. నేడు అమరావతిలో కొత్త ఇంటిలోకి జగన్ ప్రవేశించబోతున్నారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో జగన్ కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 14న ఉదయం 8:21 గృహప్రవేశం చేయాలని ముహూర్తం ఖరారు చేశారు. కానీ ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఆ తర్వాత జగన్ లండన్ వెళ్లి దాదాపు 5 రోజుల పర్యటన అనంతరం నేడు గృహప్రవేశం చేస్తున్నారు. జగన్ ఉండే చోటు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ కార్యాలయం, ఇల్లు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. ఈ రెండు నిర్మాణాలు ఒకే ప్రాంగణంలో నిర్మించగా రాబోయే కాలంలో ఇక్కడి నుంచే జగన్ రాజకీయాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కార్యకర్తలు, ఇతర ముఖ్య నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఇప్పటికే మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీల అధినేతల్లో అమరావతిలో సొంత ఇల్లు కలిగిన నేత ఒక్క జగన్ మాత్రమే. ఇప్పటి వరకు హైదరాబాద్లోని తన లోటస్ పాండ్ నివాసం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జగన్ ఎన్నికలకు ముందు అమరావతికి షిఫ్ట్ అయ్యారు. మరోపక్క జగన్ అమరావతి షిఫ్టింగ్ పై వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. రాజధాని ప్రాంతంలో వైసీపీకి వ్యతిరేకంగా అధికార పార్టీ గట్టిగా ప్రచారం చేస్తోంది. జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని కొందరు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలను తిప్పికొట్టడానికి జగన్ అమరావతికి మకాం మారుస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్ నుంచి ఇప్పటి వరకు పార్టీ మీటింగ్స్ కానీ, వ్యక్తిగత కార్యక్రమాలు కానీ అన్నీ ఆపరేట్ చేసిన జగన్ ఇకపై రాజకీయ కార్యకలాపాలన్నీ అమరావతి నుంచే సాగించనున్నారు.